నిన్న మనం చెప్పుకుంటున్న బాబా గారి జ్ఞానామృతాన్ని మనం కొనసాగిద్దాం. 38వ అధ్యాయము తర్వాత మెడిటేషన్ చేద్దాం. ఓకే. సో నానా సాహెబ్ దేవాలయం గురించి ఏదో మాట్లాడాడు. ఇది చదువుతున్నాను. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టారో, ఏ జాతి యందు పుట్టినారో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికినీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడని గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడు ఎప్పుడు ధుని ఎట్లు మండింతురు? అచ్చోట తులసీ బృందావనం ఎట్లుండును? శంఖములు ఊదుటకెట్లు ఒప్పుకుందురు? గంటలను మ్రోయించుటకెట్లు సమ్మతింతురు? సంగీత వాద్యములను ఎట్లు వాయించురు? వారు మహమ్మదీయులైనచో చెవులకు కుట్లు ఎటులుండును? గ్రామములోని హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రం అగౌరవించినను ఊరుకునడి వారు కారు. ఎవరు? బాబా గారు. ఒకనాడు నానాసాహెబ్ చాందోర్కర్ తన షడ్డకుడగు బినిమల్లెతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చుని మాట్లాడుతుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసము ఇన్నాళ్ళు చేసియు నీట్లేల చేసితివి అనెను. నానాసాహెబ్బు మొదట దానిని గ్రహించలేకపోయాను కనుక అదేమిటో వివరింపవలసిందిగా ప్రార్థించెను. కోపర్గాము నుండి షిరిడీకి ఎట్లు వచ్చితవని బాబా అతన్ని అడిగాను. నానాసాహెబ్ వెంటనే తన తప్పును గ్రహించను. సాధారణముగా షిరిడీకి పోనప్పుడల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్త దర్శనము చేసుకునేవారు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడు అయినప్పటికీ అతన్ని కూడా వెళ్ళనీయక ఆలస్యం అయిపోనని చెప్పుచూ తిన్నగా షిరిడీకి వచ్చాను. అది వాళ్ళు ఉంటున్న కోపర్గాంకి ఈ షిరిడీకి మధ్యలో దత్తాత్రేయుని యొక్క దేవాలయం ఉండింది. సో ఎప్పుడూ కూడా అక్కడికి వెళ్ళి బాబా దగ్గరికి వచ్చేవాడంట ఈ నానా సాహెబ్. కానీ ఈసారి అక్కడికి పోకుండా డైరెక్ట్గా షిరిడీకి వచ్చాడు. అక్కడికి వెళ్లకుండా నువ్వు ఎట్లా వచ్చావు అని అడుగుతున్నారు బాబా గారు. అంటే ఏంటి, ఈయన చెప్పకుండానే బాబా గారికి తెలిసిపోయింది. ఆయన మధ్యలో ఉన్న దత్త దేవాలయానికి వెళ్లకుండా డైరెక్ట్గా షిరిడీ వచ్చాడు. ఎందుకంటే టైం లేకపోవడం వల్ల డైరెక్ట్గా వచ్చాడు, అక్కడికి వెళ్ళలేదు. అదే అడుగుతున్నారు. అడుగుతుంటే ఇదంతయు బాబాకి తెలియజేయచ్చు. తాను గోదావరిలో స్నానము చేయనప్పుడు ఒక ముళ్ళు పాదంలో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టినని చెప్పాను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించాను. అంటే ఏంటంటే ఈ గోదావరి నదిలో స్నానం చేస్తుంటే నాకు ముళ్ళు గుచ్చుకుందని కూడా ఏదో చెప్పాడంట నానా సాహెబ్. చెబితే అప్పుడు అన్నాడు, నువ్వు ఆ ముళ్ళు అందుకే గుచ్చుకుంది, నీకు చేసిన దానికి ప్రాయశ్చిత్తము, ఇక మీదట నెక్స్ట్ టైం నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు అనేసి చెప్పడం జరిగింది. అంటే బాబా గారికి అన్ని ముందే తెలిసిపోతాయని చెప్పడానికి ఇది మరొక కథ. కాల మిశ్రమము ఏమిటో చూద్దాం. ఇక నైవేద్యం ఎట్లా పంచిపెట్టేవారో చూచెదము. నైవేద్యాన్ని ఎలా పంచిపెడుతూ ఉండేవారో చూద్దాం. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోకి పోయి నీంబార వైపు వీపు పెట్టి కూర్చునుచుండెను. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చునుచుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకే ఊదీకై కనిపెట్టుకుని బయట నిలుచుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండిగలు, బొబ్బట్లు, బాసుండి, సాంజ, పరమాన్నము మొదలగునవన్నీ ఒక్క దానిలో వేసి బాబా ముందు ఉంచేవారు. అంటే ఒకటే పాత్రలో వేసి బాబా దీనిని దేవునకు సమర్పించి పావన మార్చుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్నవారికి పంచి తక్కినది బాబాకు అటు అటు ఇటు 2 వరుసల్లో కూర్చున్న భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామ నానాసాహెబ్ నిమోంకర్ వడ్డించేవారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూసేవారు. వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిరి. తిను ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువుయు కలుగజేయుచుండెను. చూడండి, ఆయన ఎప్పుడైతే ఈ ప్రసాదాలన్నిటినీ కూడా దేవునికి సమర్పించి తిరిగి మళ్ళా ఈయన పావనం చేస్తూ ఉండేవారు. అంటే ఏంటి, దాన్ని ఎనర్జైజ్ చేస్తూ ఉండేవారు. దానివల్ల ఆ ప్రసాదము యొక్క ప్రతి రేణువు, ఏ చిన్న రేణువు తృప్తి తిన్నా కూడా ఒక తృప్తి కలిగేది. అంటే ఇంత ప్రసాదం తినవలసిన అవసరం ఉండేది కాదనమాట. అందరికీ కొంచెం కొంచెం పంచగా ఎంత ఉంటుంది, కొంచెమే ఉంటుంది. ఇంకా కొంతమందికి ఇంకా తక్కువ రావచ్చు కూడా, ఎంతో మంది వచ్చి ప్రసాదాలు తీసుకోవడం వల్ల. ఆఖరి ఒక చిన్న రేణువు తిన్నా కూడా ప్రసాదంలో నుంచి తిన్నవారికి
ఎంతో తృప్తి మరియు సత్తువ శక్తి వస్తూ ఉండేదట. అంటే ఆ ప్రసాదాన్ని ఎనర్జైజ్ చేస్తూ ఉండేవారు బాబా గారు. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారము. ఇది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒక గిన్నెడు మజ్జిగ ఏమిటో చూద్దాం. ఒకనాడు హేమడ్ పంత్ మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగమని ఇచ్చాను. అది తెల్లగా చూచుట కింపుగా ఉండెను. కానీ అతని కడుపులో ఖాళీ లేనట్లుండే. ఎందుకంటే బాగా తిండి తినేసాడు, ఇక మజ్జిగకి ప్లేస్ లేదు. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా ఉండెను. అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో ఇట్లన్ను, దానినంతయు త్రాగుము, నీకిక మీదట ఇట్టి అవకాశం దొరకదు అనేసి అన్నారు. అతను వెంటనే దాన్నంతా తాగాను. బాబా పలుకులు సత్యమైను ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి. చూసారా, ఆయనకు హేమడ్ పంత్నకు, అంటే ఇప్పుడు ఎవరైతే ఈ బుక్ రాశారో హేమడ్ పంత్కి గ్లాసుల మజ్జిగ ఇచ్చారంట, గిన్నెడు మజ్జిగ ఇచ్చి నువ్వు తాగు అనేసి. నాకు పొట్ట పట్టేసింది, తాగలేను అని చెప్పేసి అనుకుంటుంటే బాబా గారు అన్నారంట, మొత్తం తాగు, మళ్ళీ నీకు అవకాశం రాదు అని. సరే, ఎందుకైతే అన్నారో తాగారు. ఆ ఆ తర్వాత ఇక బాబా గారు లేరు, వారు మహాసమాధి చెందారు. అది ఇక్కడ రాస్తున్నారు. చదువరులారా, హేమడ్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను. అతని గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా తాగెను, కానీ మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగా ఇచ్చెను. మనము ఈ ఈ ఈ అమృతము గిన్నెలతో త్రాగి సంతృష్టి చెంది ఆనందించెదము గాక. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 38వ అధ్యాయము సంపూర్ణము. ఇది 38 అధ్యాయాలు. ఇంకా దీనితో సరిపోయింది. దీనిపైన ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగవచ్చు. దీని తర్వాత 39వ అధ్యాయము మొదలు పెడదాము. 39వ అధ్యాయము ఇదేంటంటే బాబా గారి సంస్కృత పరిజ్ఞానం గురించి. ఈ అధ్యాయంలో భగవద్గీత ఎందుగల ఒక శ్లోకము నాకు బాబా చెప్పిన అర్థము ఉన్నది. కొందరు బాబాకు సంస్కృతం తెలియదని నానాసాహెబ్ చందోర్కర్ అను వారిదనియు పనుటచే హేమడ్ పంతు 50వ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించను. 2 అధ్యాయాల్లోనూ ఒకే విషయము ఉండుట చేత ఈ రెండును ఇందులో పొందుపరిచినది. షిరిడి పవిత్రమైనది, ద్వారకామయ్య కూడా పావనమైనది. ఏలన శ్రీ సాయి అచటే నివసించుచు తిరుగుచు మసులుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు, వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. వారి కొరకే చాలా దూరము నుండి అచటకు వచ్చెను. మొదట షిరిడి చాలా చిన్న గ్రామము. సాయిబాబా అచట నివసించుటే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థలమయ్యను. అచట నుండి స్త్రీలు కూడా ధన్యులు. బాబాయందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయినప్పుడు, విసురునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయినప్పుడు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి, విన్నవారికి మనశ్శాంతి కలుగజేయుచుండెను. చూడండి, స్త్రీలు కూడా వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా బాబా యందు వారికి గల భక్తిని పాటల రూపంలో పాడుతూ ఉండేవారంట. బాబా చెప్పిన అర్థం ఏంటంటే, బాబాకు సంస్కృతం వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చాందోర్కర్కు బోధించి ఆశ్చర్యము కలుగజేశాను. ఈ విషయమును గూర్చి బివి దేవ్ గారు శ్రీ సాయి లీల సంపుటి 4 పుట 563 స్ఫుట విషయ అని వ్రాశారంట. వారు స్వయముగా నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకున్నటచే ఆ వృత్తాంతమును ఈ దిగువ ఇవ్వబడెను. ఏమిటో చూద్దాం. నానాసాహెబ్ చందోర్కర్ వేదాంతమును బాగా చదివినారు. ఆయన భగవద్గీతను వివిధ వాక్యోపానములతో చదివియున్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. ఎవరు? ఈ నానాసాహెబ్. బాబాకి విషయము గాని సంస్కృతము గాని తెలియదని ఆయన అభిప్రాయం. ఎవరిది? నానాసాహెబ్ది. అందుచే ఒకనాడు బాబా అతన్ని గర్వము అణిచెను. ఆ తొలి రోజుల్లో భక్తులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండెను. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళను ఒత్తుచు నోటిలో ఏదో గొణుగుచుండెను ఒకసారి. అప్పుడు బాబా అన్నారు, నానా ఏమి గొణుగుచున్నావు? నానా సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా ఏ శ్లోకము? నానా భగవద్గీతలోనిది. బాబా గట్టిగా చదువుము. నానా భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివాను.
తద్వద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం దర్శినః. బాబా అది ఎవరు నాన్న ఈ విధంగా చదివాడు. బాబా చెప్పారు, నానా నీకు అది బోధపడిందా అని. నాన్న అవును అన్నారు. బాబా అన్నారు, నీకు తెలిసినచో నాకు చెప్పు అని. అప్పుడు నాన్న అన్నాడు, దాని తాత్పర్యం ఇది: సాష్టాంగ నమస్కారం చేయుట అనగా పాదములపై పడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనిదము. అప్పుడు మోక్షమునకు పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు అని దానికి అర్థం చెప్పాడు. అప్పుడు బాబా అన్నారు, నానా ఈ శ్లోకము యొక్క తాత్పర్యం అక్కర్లేదు, ప్రతి పదార్థము వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము అని. ప్రతి పదార్థం అంటే ఏమిటి, దాని వ్యాకరణము దాని అర్థం ఏమిటో చదువుము అని. అప్పుడు నాన్న తన ప్రతి పదమున అర్థము ఇలా చెప్పాడు. బాబా అర్థం చెప్పాడు. బాబా ఏమన్నారంటే, నాన్న ఉత్త సాష్టాంగ నమస్కారం చేసిన చాలునా అని. నాన్న ఏమన్నాడంటే, ప్రణిపాతయను పదమున ఇంకొక అర్థము నాకు తెలియదు. ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారం అని మాత్రమే నాకు తెలియను. మరి దానికి ఇంకేదైనా అర్థం ఉందేమో నాకు తెలియదు అనేసి అన్నాడు. బాబా అన్నాడు, పరిప్రశ్న అనగానేమి అంటే, నాన్న అన్నాడు, ప్రశ్నించడమే అన్నాడు. బాబా ప్రశ్న అనగానేమి? నాన్న ఏమన్నాడంటే, అదే అనగా ప్రశ్నించడము. బాబా అన్నాడు, పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒక్కటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించను? వ్యాసుడు తెలివి తక్కువాడంటావా అని బాబా అడిగారు. నాన్న అన్నాడు, పరిప్రశ్నయను మాటకు నాకు ఇతర అర్థం ఏమీ తెలియదు బాబా అనిసి అన్నాడు. బాబా అన్నాడు, సేవ అనగా ఎట్టిది? నాన్న, ప్రతిరోజు మనము చేయుచున్నట్టిది. బాబా అన్నాడు, అట్టి సేవ చేసిన చాలునా? నాన్న ఏమన్నాడంటే, సేవ అను పదమునకి ఇంకను వేరే అర్థం ఏమి గలదో మరి నాకు తోచటం లేదు బాబా. అప్పుడు బాబా అన్నాడు, రెండవ పంక్తిలోని ఉపదేక్షంతితే జ్ఞానం అని దానిలో జ్ఞానమును పదము ఉపయోగించకుండా, జ్ఞానము అనే పదమును ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా? నాన్న ఏమన్నాడంటే, అవును. ఏ పదము? అజ్ఞానము. బాబా అన్నాడు, జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకంలో ఏమైనా అర్థము గలదా? నాన్న ఏమన్నాడంటే, లేదు, శంకర భాష్యం ఆ విధముగా చెప్పుటలేదు. ఇప్పుడు బాబా అన్నారు, వారు చెప్పనచో పోనిమ్ము. అజ్ఞానమున పదము ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చుచున్నప్పుడు దాన్ని ఉపయోగించటకి ఏమైనా ఆక్షేపణ కలదా? అప్పుడు నాన్న అన్నాడు, అజ్ఞానమున పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు. ఇప్పుడు బాబా అన్నాడు, కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు దర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా? అప్పుడు నాన్న అన్నాడు, అవును, అతడు తత్వదర్శియే. కానీ అర్జునుని ఇతర నా జ్ఞానుల నేల సేవించమనెనో నాకు తోచుటలేదు. అప్పుడు బాబా అన్నారు, నీకిది బోధపడలేదా? అప్పుడు నాన్న సిగ్గుపడింది. అతని గర్వం అడిగాను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించారు, జ్ఞానములందు ఉత్త సాష్టాంగము చేసినచో, జ్ఞానుల యందు ఉత్త సాష్టాంగము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్వ శరణాగతి చేయవలను. మనము సద్గురువునకు సర్వస్వ శరణాగతి చేయవలను అంటే జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారం సరిపోదు. మనసుని సర్వస్వ శరణాగతి చేయాలి. నెంబర్ 2, ఊరక ప్రశ్నించడం చాలదు. దుర్బుద్ధితో గాని, దొంగ ఎత్తుతో గాని, వారిని బుట్టలో వెయ్యుటకు గాని, వారి తప్పులను పట్టుటకు గాని పనికి మారిన ఆసక్తితో అడగకూడదు. నిజముగా తెలిసి దానిచే మోక్షము పొందుటకు గాని, ఆధ్యాత్మిక అభివృద్ధికి గాని అడగవలెను. అది జ్ఞానుల్ని ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రశ్న వీళ్ళని అడగాలి అని ఎప్పుడు అడగకూడదంట. ఎందుకంటే నలుగురు 4 ప్రశ్నలు అడుగుతున్నారు, నేను ఒక ప్రశ్న అడిగి నేను ఒక తెలివైన వాడిగా నేను నిరూపించుకోవాలి అన్నట్టు అడగకూడదు. లేదా ఆ గురువుని లేదా ఆ జ్ఞాన్నే టెస్ట్ చేద్దాము
అనేటువంటి దుర్బుద్ధితో అడగకూడదు. దొంగ ఎత్తులేసి అడగకూడదు. అలాగే వారిని బుట్టలో వేయడానికి కూడా అడగకూడదు. కొంతమంది మనసులో ఒకటి ఉంటుంది, బయటికి మరోలా మాట్లాడుతూ ఉంటారు. అలాగా వాళ్ళని ద్వంద్వార్థాలతో కన్ఫ్యూజ్ చేయకూడదు. బుట్టలో వేసుకోవడానికి చూడకూడదు. వారి తప్పుల్ని పట్టడానికి కానీ పనికి మన ఆసక్తి చూపడం కానీ చెయ్యకూడదు. నిజంగా తెలిసి నిజంగా తెలిసి వానిచే మోక్షాన్ని పొందటానికి కావలసిన ప్రశ్నలు, ఆధ్యాత్మిక అభివృద్ధికి కావలసిన ప్రశ్నలు మాత్రమే జ్ఞానుల్ని అడగాలి. సేవ అనగా సేవ అంటే ఏమిటి? సేవ అంటే ఎలా పడితే అలా ఎవరికి పడితే వాళ్ళకి చేసేది అంతా సేవలకు వస్తుందా? సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానివేయవచ్చుననే అభిప్రాయంతో చేయునది సేవ కాదు. చేస్తాము, వీరైతే చేద్దాం, లేకపోతే లేదు, లేకపోతే ఇష్టమైతే చేద్దాం, లేకపోతే లేదు పోనిద్దు, అలాంటి అభిప్రాయంతో ఎప్పుడు సేవ చేయకూడదు. శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారిదనియు, వారి సేవ కొరకే శరీరం ఉన్నదనియు భావించవలెను. చూసారా, ఇక్కడ సేవ ఎటువంటి వారికి చెయ్యాలంటే గురువులకు సేవ చెయ్యాలి, జ్ఞానులకు సేవ చెయ్యాలి. ఎవరికి పడితే వాళ్ళకి సేవ చేయడానికి అసలు దాని గురించే ప్రస్తావన లేదు. సేవ అనున్నది గురువులకు, జ్ఞానులకు, మనకు ఎవరైతే జ్ఞానాన్ని ఇస్తున్నారో మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి లేదా మోక్ష మార్గానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారికి మాత్రమే సేవ చేయాలి. కనబడిన ప్రతి వారికి సేవ చేసి నేను చాలా పుణ్యాత్ముల్ని అనడానికి లేదు, అసలు ఆ ప్రస్తావనే లేదు. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకంలో చెప్పబడిన జ్ఞానము బోధించును. గురు విజ్ఞానమును బోధించుననగా నానాకు అర్థము కాలేదు. గురువు అజ్ఞానమును బోధించుననగా నానాకు అర్థము కాలేదు. బాబా అంటున్నారు, జ్ఞానము ఉపదేశం ఎట్లు అగును. ఉపదేశము అంటే ఏదో మంత్రాన్ని ఉపదేశించడమో లేకపోతే ఏదో ఒక విషయాన్ని ఉపదేశించడమో, అది జ్ఞానాన్ని ఉపదేశము అనకూడదు. అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? జ్ఞానాన్ని ఒక ఉపదేశంగా నువ్వు ఇస్తే మరి ఆత్మ సాక్షాత్కారాన్ని ఎలాగ నువ్వు బోధిస్తావు? అజ్ఞానమును నశింపజేయడమే జ్ఞానము. జ్ఞానము యొక్క ఫంక్షన్ ఏంటంటే అజ్ఞానాన్ని నశింపజేయడము, అంతే తప్ప జ్ఞానాన్ని ఇవ్వడము, ఉపదేశించడము కాదు. అదేదో ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నట్టు, ఒక మాటను, మంత్రం లాంటి ఒక మాటను ఉపదేశిస్తున్నట్టు కాదు. జ్ఞానము అనే దాన్ని ఎప్పుడైతే నువ్వు ఇస్తున్నావో ఆ ప్లేసులో అజ్ఞానం అనేది పోతుంది. కాబట్టి జ్ఞానాన్ని ఇవ్వడం అనేది ఉపదేశము కాదు అని చెప్పారు బాబాగారు. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు, అజ్ఞానముని తొలగించుట ఇట్లు. ఎలా? ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగిలేది నీవుగా గ్రహింపము. చూసారా, స్వప్నము నిద్ర అంటే ఏంటి? మనము డ్రీమింగ్లో ఉండడం అనేది తీసేస్తే అదే నువ్వు అంటే, నువ్వు అంటే నీ ఆత్మ. జ్ఞానం అనగా అజ్ఞానమును నశింపజేయడమే, చీకటిని తరుముటయే వెలుతురు, ద్వైతమును నశింపజేయటయే అద్వైతము. ద్వైతమును చేసేదమనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపజేసేదమనినచో వెలుతురు గురించి చెప్పుట. అద్వైతమును పొందవలనచో ద్వైతమును భావమును మనసులో నుంచి తీసివేయవలను. అద్వైతాన్నే నువ్వు పొందాలి అనుకుంటే ఇక ద్వైతం మాటే ఎత్తద్దు. ద్వైతము అంటే రెండు ఒకటే. అంటే ఏంటి? ఏకత్వము. ద్వైతము అంటే లేదు, నాకు ద్వంద్వము కావాలి, అద్వైతాన్నే నేను నమ్ముతానంటే ఇక ద్వైతం మాట మర్చిపో అనేసి అంటున్నారు. ఎవరైనా అట్లు చేసినచో ఆ స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను. అద్వైతమునే స్థితిలోకి ఆ మనిషి రానంత వరకు దాని గురించి ఎలా తెలుసుకుంటాడు? దాన్ని ఎట్లా పొందుతాడు? అద్వైతం అనే దానిని మాట్లాడడం వేరు, డెఫినేషన్స్ ఇవ్వడం వేరు, దాన్ని అనుభవించడం వేరు. దాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. అద్వైతాన్ని అంటే నువ్వు సాధన చెయ్యాలి. ఆ సాధనే లేనప్పుడు, నీకు ఎక్స్పీరియన్సే రానప్పుడు నీకు అంటే ఎవరికైనా
అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు అద్వైతాన్ని ఎలా పొందుతారు, అంటే ఏకత్వాన్ని ఎలా పొందుతారు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదం ఏమనగా గ్రహించే తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్యము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము. శిష్యుడు గురువు, శిష్యుడు కూడా గురువులాగే జ్ఞానమూర్తేనంట. వాడికి ఎంతో కొంత జ్ఞానం ఉంటే గాని ఆ గురువుకి దగ్గర కాలేడు శిష్యుడు. కాబట్టి శిష్యుడు గురువు ఇద్దరు కూడా జ్ఞానవంతులే. వారిద్దరికీ భేదము, కానీ వాళ్ళిద్దరి మధ్య భేదం ఎక్కడ ఉంటుందంటే గ్రహించే తీరులో ఉంటుంది. గురువు అనేవాడు గ్రాహక శక్తి ఎక్కువగా ఉంటుంది, శిష్యుడు అనేవాడికి కాస్త తక్కువగా ఉంటుంది, కానీ వాడు జ్ఞానే. అలాగే ఆత్మ సాక్షాత్కారంలో కూడా తేడా ఉంటుంది. గురువు అనేవాడికి ఆత్మ సాక్షాత్కారం చాలా ఎక్కువ ఉంటుంది, వీడికి కొంచెం తక్కువలో ఉంటాడు వీడు. ఆశ్చర్యకరమైన మానవాతీత సత్యము, మహాశక్తి మత్వము, అన్ని ఐశ్వర్య యోగము, ఇవన్నిట్లో కూడా గురువుకి శిష్యుడికి ఒకటే దారిలో ఉన్నా కూడా తేడాలుంటాయి. గొప్ప సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. సద్గురువు అనేవాడు ఎలా ఉంటాడంటే నిర్గుణ స్వరూపంలో ఉండగలిగేవాడే సద్గురువు. సచ్చిదానందుడు కూడా. వారు మానవాకారమును అవతరించుట, మానవులను లేవనెత్తుటకును ప్రపంచమును ఉద్ధరించుటకు మాత్రమే. ఇప్పుడు సద్గురువు అనేవారు, సద్గురువులు చాలామంది మనకి ఒకరే కాదు, ఒక బాబా గారే కాదు, బాబా గారి కన్నా ముందు ఎంతో మంది గురువుస్ ఈ భూమి మీద నడిచారు. శంకరాచార్యుడు కూడా సద్గురువే, ఆయన జగద్గురువు అయ్యాడు తర్వాత. ఫస్ట్ సద్గురువేగా ఆయన, తర్వాత జగద్గురువు కూడా అయ్యాడు. ఈ సద్గురువు అనేవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు నిర్గుణ శక్తిని కలిగి ఉంటారు. అంటే ఏంటంటే వారు శరీరముతో ఉన్నప్పటికీ కూడా, ఆయా కాలములో వారు శరీరముతో ఉన్నప్పటికీ కూడా నిర్గుణాకారంలో ఉండగలరు. అంటే ఆత్మస్థాయిలో వారు ఆత్మస్థాయిని కలిగి ఉంటారు, నిర్గుణాకారులై ఉంటారు. మరి ఈ ఈ సగణ స్వరూపం ఎందుకు? మరి వారికి శరీరము అనేది దేనికోసం అంటే ఇంకా మానవాకారమును అవతరించడం. మరి అటువంటిప్పుడు వాళ్ళు ఆల్రెడీ నిర్గుణ స్వరూపులై ఉన్నప్పుడు మరి మానవాకారంలో ఎందుకు జన్మించారు అంటే ఇంకా భౌతిక స్థాయిలో, అంటే సగణ స్థాయిలో, అంటే ఇంకా నిర్గుణ స్థాయికి రాని మానవులు ఉన్నారు కదా, వారిని లేవనెత్తడానికి, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వారు మరల మానవ రూపంలో మానవ అవతారము ఎత్తి వారు వస్తారు. కానీ వారు ఆల్రెడీ నిర్గుణ స్వరూపులై ఉన్నవారే. ఆ స్థాయిలో ఉన్న ఆత్మలే మళ్ళీ మానవ అవతారాన్ని తీసుకుంటాయి. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న మానవుల్ని లేవనెత్తి వారిని ఉద్ధరించడానికి అని ఇక్కడ చెబుతున్నారు. సో దాని వలన వారికి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా చెడిపోదు. ఆ విధంగా చేయడం వలన ఇప్పుడు వాళ్ళు నిర్గుణ స్వరూపులు అయినప్పటికీ మానవ అవతారాలు ఎత్తి మానవుల మధ్య ఉంటూ మానవుల వలె జీవిస్తూ మానవులను ఎత్తడానికి, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వాళ్ళు వచ్చినంత మాత్రం చేత వారు అక్కడి నుంచి కిందకి అయిపోరు. వాళ్ళ నిర్గుణ స్వరూపంలో ఏ తేడా ఉండదు. వారి ఆ నిర్గుణ స్వరూపం అనేది చెడిపోదు అని చెబుతున్నారు. ఎందుకంటే వారు ఆల్రెడీ సత్యస్వరూపులు అయిపోతారు. ఎప్పుడైతే నీ నువ్వు ఆత్మస్థాయిని నిర్గుణ స్వరూపంలోకి ఆల్రెడీ వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సత్యస్వరూపులు కూడా అయిపోతారు. సత్యస్వరూపం అంటే ఎప్పుడూ కూడా ఎగ్జిస్ట్ అవ్వడము. ఇప్పుడు చూడండి, సతీ అరుంధతి అని చూపిస్తూ ఉంటారు, అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు, వశిష్ఠ నక్షత్రాన్ని చూపిస్తారు, లేకపోతే నక్షత్రాల కూటమి అంటారు, సూర్యుడు, చంద్రుడు, వీళ్ళందరూ కూడా సత్యస్వరూపులైపోయారు. అంటే ఏంటి? ఎల్లప్పుడూ కూడా వాళ్ళ ఆచంద్రారకము విశ్వం ఉండాలే గాని విశ్వం ఉన్నంత వరకు వాళ్ళు అలాగే ఉంటారు. అదే విధంగా ఆత్మస్థాయిని పెంచుకున్న తర్వాత నిర్గుణ స్వరూపులైన వారందరూ కూడా సత్యస్వరూపులే. అంటే విశ్వం ఉన్నంత వరకు వారు అలాగే ఉంటారు. వారు అప్పుడప్పుడు అవసరార్థము, ప్రపంచము కోసము వాళ్ళు మానవ అవతారాలు ఎత్తి వచ్చినంత మాత్రము చేత అక్కడ వారి స్టేటస్కి ఏ ప్రమాదము గాని ఏది భంగము గాని కలుగదు. ఇది కేవలము మానవులను, ప్రపంచమును, ప్రదేశాలను, ప్రకృతిని ఉద్ధరించడానికి మాత్రమే వారు తీసుకునే అవతారాలు అని ఇక్కడ చెబుతున్నారు. దైవిక శక్తి, జ్ఞానము తరగకుండా ఉండును. ఎందుకలా వాళ్ళ సత్యస్వరూపులు అంటే ఆల్వేజ్ ఎందుకలా ఎగ్జిస్ట్ అవుతారంటే
దైవశక్తితో కలిగి ఉండడం వల్ల. దైవశక్తికి జ్ఞానానికి తరుగు అనేది ఉండదు. శిష్యుడు కూడా అట్టి స్వరూపము గలవాడే. వాడి దగ్గర అటువంటి గురువు దగ్గర ఉండే శిష్యుడు కూడా అట్టి స్వరూపం గలవాడే. కానీ అతని అనేక జన్మల అజ్ఞానము కొంత అతనికి ఫాలో అవుతుంటుంది. అతని శుద్ధ చైతన్యాన్ని ఇంకా కొంత అజ్ఞానం అనేక జన్మలు అతను ఎత్తుకుంటూ వస్తుండేటప్పుడు ఎంతో కొంత అజ్ఞానం అతను ఫాలో అవుతూ అతని శుద్ధ చైతన్యాన్ని కప్పివేస్తుంది. కాబట్టి ఇంకా శిష్యుడు అనే స్టేజ్లో ఉన్నాడు. ఆ శుద్ధ చైతన్యం ఎప్పుడైతే కప్పివేయబడిన అజ్ఞానాన్ని చీల్చుకుని ఆ శుద్ధ చైతన్యంతో ఎప్పుడైతే పైకొస్తాడో ఈయన కూడా ఆయనతో సమానం అవుతాడు. సో ఈయన ఒకే దారిలో ఉన్నవారే తప్ప వారికి వీరికి డిఫరెన్స్ చాలా తక్కువ. అందుచేతే బాబా గారు తన శిష్యుల్ని తానే వెతుక్కొని వెళతారు. ఎందుకంటే వారందరినీ కూడా ఎక్కడెక్కడో పుడతా ఉంటారు, రకరకాల జన్మలు ఎత్తుతూ ఉంటారు. వారు ఆడవారిగా పుట్టచ్చు, మగవారిగా పుట్టచ్చు, చెట్టుగా పుట్టచ్చు, మరోలా పుట్టచ్చు. వారందరినీ సద్గురువులు కలుసుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడ తన శిష్యులు ఉన్నారో వారందరినీ మళ్ళా లాక్కుంటూ ఉంటారు. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకునేను. గురువు అజ్ఞానమును మూలముతో తీసివేయవరను. ఒకవేళ ఏ జన్మలోనైనా సరే ఆ శిష్యుడు ఎక్కడో దగ్గర క్రిక్కిరిసిపోయి నేను సామాన్యుణ్ణి, నాకేంటి జ్ఞానం ఏంటో మీరు మాట్లాడుతున్నారు, నాకేం సంబంధం లేదు, నేనేదో సామాన్యుణ్ణి, నేను చాలా మందితో అలాగే అనేదాన్ని అని అనేసి అతను ఆ స్థితిలో ఉన్నా కూడా గురువు అది అజ్ఞానంగా భావించి వీడి అజ్ఞానము, వీడి శుద్ధ చైతన్యమే, వీడు శుద్ధ చైతన్యవంతుడే, కానీ ఆ శుద్ధ చైతన్యాన్ని అజ్ఞానం కప్పివేసింది అనేసి వాడు అజ్ఞానాన్ని మూలంతో తీసిపారేస్తూ ఉంటాడంట ఎవరు? సద్గురువు అనేవాడు. తగిన ఉపదేశం కూడా ఇస్తారంట. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానాన్ని గురువు నిర్మూలించి ఉపదేశిస్తారు. ఒకవేళ ఆ అజ్ఞానం అలా కొన్ని జన్మల నుంచి అలా పాకుతూ ఉంటే అజ్ఞాని తీసేస్తాడు. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుని అనుకుని శిష్యుని గురువు నీవే దైవము, శక్తియుతుడువు, ఐశ్వర్యశాలివి అని కూడా బోధిస్తూ ఉంటారంట. చూడండి, నేను అజ్ఞానిని, నేనేదో సామాన్యుణ్ణి, నన్నెందుకు నాకెందుకు ఇవన్నీ నాకు తెలియదు అని శిష్యుడు అన్నా కూడా గురువు చెప్తాడంట, నువ్వు ఆల్రెడీ దైవానివిరా, నువ్వు శక్తివంతుడురా, నువ్వు ఐశ్వర్యశాలివిరా అనేసి గురువు బోధిస్తూ ఉంటాడంట. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా మెల్లమెల్లగా తానే దైవమని గ్రహిస్తూ ఉంటాడట. మెల్లమెల్లగా తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా అహంకారమనియు, దేవుడు లోకము తనకంటే వేరనియు తలంచు నిత్యాంత భ్రమ అనే జన్మల నుంచి వచ్చుచున్న దోషము అది. చూసారా, మనల్ని మనం ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు, అది దోషం అంట. ఏ జన్మలోనే మనని ఏదో ఒక సిచ్యువేషన్స్ వస్తూ ఉంటే ఎవడో ఒకడు మన దారిలోకి వస్తాడు మనల్ని తొక్కేయడానికి. మానసికంగానో, శారీరకంగానో, ఎమోషనల్ గానో ఊరికి నిందిస్తూ ఉంటారు. మానవ ఆత్మలకు అది అలవాటు. ఎదుటి ఆత్మలను ముందుకు వెళ్ళడానికి కొన్ని ఆత్మలు అడ్డుతూ ఉంటాయి. అవి కారణాలు ఏదో అంటారు, కర్మ అంటారు, అదంటారు, ఇదంటారు, కారణాలు ఏదైనా కానీ జరుగుతూ ఉంటుంది. సో వారు ఎవడు ఏం చెప్పినా కూడా నువ్వు ఇలాంటి దానివి, అలాంటి దానివి, నువ్వు ఇలాగా, నువ్వు అలాగా, లేదా నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అలాంటి వాడివి అని చెప్పేసి అనవసరమైన నిందలు వేస్తూ వారి యొక్క మ్యానిపులేషన్ని కవర్ చేసుకోవడానికి, వారి యొక్క స్వార్థాన్ని, వారి యొక్క దోషపూరితమైన ప్రవర్తనని కవర్ చేసుకోవడానికి ఒక మంచివాడిని చెడు మాటలతో వారు నిందిస్తూ ఉంటారు. వాడు దానిని తెలివిగా తిప్పికొట్టాలి. వాటిని యాక్సెప్ట్ చేయకూడదు. చేసినప్పుడు ఏమవుతుందంటే అన్నవాడు బాగానే ఉంటాడు, కానీ వీడికి ఆ దోషం అంటుకుంటుంది. ఇక్కడ క్లియర్గా రాశారు. ఏమి రాశారంటే ఎప్పుడైతే వాడు కొంచెం కొంచెంగా దాన్ని అలా యాక్సెప్ట్ చేసేస్తూ వాడు ప్రతి ఒక్క జన్మలో తానొక నికృష్టుని, వాడెవడో చెప్పాడు కదా ఒక జన్మలో నువ్వు ఇలాంటోడివి, అలాంటోడని, అదే నమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ జన్మలది ఆ ఎనర్జీ అలాగా, ఆ నెగిటివ్ ఎనర్జీ, ఎవడో ఊదిన ఆ నెగిటివ్ ఎనర్జీ అలాగ ఫాలో అయిపోతూ ఉంటుంది జన్మల. అప్పుడు ఏమవుతుందంటే వీడు ప్రతి జన్మలో కూడా నేను ఏ పని చెయ్యలేను, ఎందుకంటే నా బాస్ అన్నాడు నువ్వు పనికిరావు, యువర్ అన్ఫిట్, నీకు అనేసి ఏదో కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొడుతూ ఉంటారు తెలివైన బాసులు. ఎందుకంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు తెలివిగా ఉంటే వాళ్ళు ఓర్చుకోలేరు. సో అలాంటి వాటి కూడా ఆ దోషాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ
ఆ ఎంప్లాయీస్ తమ కన్నా సబార్డినేట్స్ ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు మానసికంగా, ఎమోషనల్గా. ఫైనల్గా అది యాస్ట్రల్ సోల్ వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది ఎప్పుడైతే అలా జరిగిందో అది కొన్ని జన్మల వరకు వాడు అందులోంచి బయటపడలేడు. అన్నవాడు అంటాడు, తర్వాత చచ్చిపోతాడు, వాడు బానే ఉంటాడు. వీడికి ఆ దోషం అంటుకుంటూ ఉంటుందన్నమాట. సో అది కొన్ని జన్మల వరకు తాను ఒక జీవిననియు, ఒక అహంకారం అనియు, దేవుడు, లోకము తనకంటే, ఇవన్నీ ఈ విధంగా వాడు భ్రమలోకి వెళ్ళిపోయి అలాగే తలంచుకుంటూ నిత్యాంత భ్రమ, నిత్యము ఒక ఆ భ్రమలో ఉంటూ అనేక జన్మల నుంచి అదే దోషాన్ని వాడు మోస్తూ ఉంటాడంట. దానిపైనే ఆధారపడి పాపము ఆ కర్మలు కూడా చేస్తూ ఉంటాడంట. చూడండి, ఎవడో చేసిన తప్పుకు వీడు అనుభవిస్తున్నాడు జన్మ జన్మలా. దేనిపై ఆధారపడి ఆ కర్మలు దానికి దానికి దాన్నే ఫాలో అవుతూ రకరకాల కర్మలు చేస్తూ వాడికి సంతోషము, విచారము ఇవన్నీ కూడా మిశ్రమంగా ఉంటాయంట. పాపం సంతోషం అనేది పూర్తిగా ఉండదు, విచారము, దుఃఖము ఇవన్నీ కూడా వాడికి పట్టేస్తూ ఉంటాయి. ఎవరో చేసిన తప్పు వీడు యాక్సెప్ట్ చేయడం వల్ల. అందువల్ల జనాలనే వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఎందుకు? వాళ్ళ యొక్క చెడు ప్రవర్తన, వాళ్ళ యొక్క మ్యానిపులేటెడ్ మైండ్స్, లేదా వాళ్ళ యొక్క బిహేవియర్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళని నోరెత్తనివ్వకుండా చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయకూడదు. చేస్తే అది కొన్ని జన్మల వరకు ఆ దోషము అలా కంటిన్యూ అవుతుంది. ఇది బాబా గారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా హేమట్ పంత్ రాశాడు. సో అటువంటి వారిని కూడా బాబా గారు వెతికి పట్టుకుంటారు. తన శిష్యుల్ని పట్టుకొని ఈ భ్రమను, దోషాన్ని, ఈ మూల అజ్ఞానాన్ని అతడు విచారిస్తాడంట. పాపం సద్గురు విచారించి దాని నుంచి బయటపడేస్తూ ఉంటారంట. ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది, అది ఎక్కడ ఉన్నది అని దానిని చూపించడానికే ఈ గురు ఉపదేశాలు చేస్తూ ఉండి ఈ దిగువ వివరించిన అజ్ఞాన లక్షణాలన్నీ కూడాను ఆయన ఆయన వాటిపైన జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారంట బాబా గారు. మళ్ళీ తిరిగి వాడిని ఈ ర్యాంప్ మీదకి లాగాలి. పాపము ఎక్కడెక్కడో ఎన్నెన్నో జన్మలెత్తి ఎక్కడెక్కడెక్కడో దోషాలన్నిటినీ కూడా పట్టుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు వాడు, నా మార్గంలోకి రాకుండా అని బాబా గారు వెతికి తన శిష్యులు పట్టుకుంటూ ఉంటారు. సో అజ్ఞానం యొక్క లక్షణాలు ఏమిటో రాశారు. సో జనరల్గా అజ్ఞానంలో ఉన్నవారు తమని తాము నిందించుకుంటూ ఉంటారు. ఎందుకు? వాడెవడో వేసిన బీజం అది వీడు యాక్సెప్ట్ చేసుకుంటున్నాడు జన్మలా. ఎట్లా? వాడు ఏమని అంట, నేను ఒక జీవిని, నేనొక దేవుణ్ణి అనడు. ఎందుకంటే లోపల పరమాత్మ ఉన్నాడు కదా. నేనొక కనీసం మనిషిని అనడు, ఒక జీవిని అంటాడు. జీవి అంటే ఏమిటి? పరాన్న జీవా, పరాన్న బుక్కువా? జీవి అంటే ఒక క్రిమి కూడా ఒక జీవే. అంటే అంత ఆ లెవెల్కి వాడు దిగిపోతాడు. ఒక ప్రాణిని మాత్రమే నేను అన్నట్టుగా. శరీరమే ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అనేది ఏం లేదు అంటే ఏంటి? శరీరమే నిజమని నమ్ముతూ ఉంటాడు వాడు. అజ్ఞాని యొక్క లక్షణాలు చూడండి. అజ్ఞానంతో ఉన్న వాళ్ళ లక్షణాలు ఏమిటో ఇక్కడ 6 లక్షణాలు ఇచ్చారు బాబా గారు. ఒకటి, వాడు ఒక ప్రాణి, ఒక జీవిని నమ్ముతూ ఉంటాడు. తానొక మనిషిననో, తనలో ఒక పరమాత్మ ఉన్నాడనో అది నమ్మడు వాడు. రెండవది, శరీరమే నిజము, శాశ్వతము అనుకుంటాడు. మూడవది, భగవంతుడు, ప్రపంచము, జీవుడు ఈ 3 వేరు అంటాడు. చచ్చిపోయిన తర్వాత ఎవరు ఏమైపోతారో ఎవరికి తెలుసు అంటూ ఉంటారు. వాళ్ళ అజ్ఞానం. అది అజ్ఞానం. చచ్చిపోయిన తర్వాత ఎవరు ఏమవుతారో ఎవరికి తెలుసు? ఇక్కడ ఉన్న అలాంటి కాన్సెప్ట్స్, పనికి మారిన కాన్సెప్ట్స్ ప్రపంచంలో అలా దొర్లిస్తూ ఉంటారు మానవులు. ఎవరు? ఆ మానవులు అజ్ఞానులు. భగవంతుడు వేరు, ప్రపంచం వేరు, జీవుడు వేరు, ఇట్లాగ అన్ని వేరు పాటుతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మానవుడు మంచివాడు వేడు, చెడ్డవాడు వేడు, అన్ని వాడే గొప్ప అనేటువంటి మనస్తత్వంతో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా అజ్ఞానులే. రెండవది, నేను దేవుణ్ణి కాను అంటాడు. ఎందుకు? వాడు ఎప్పుడైనా లోపలికి వెళ్తే కదా, వాడు కనెక్ట్ అయితే కదా వాడు నమ్మడానికి. వాడు ఎప్పుడు బయటే ఉంటాడు, బయట వాళ్ళకే సేవలు చేస్తూ ఉంటాడు, బయట వాళ్ళనే ప్లీజ్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు బయటే ఉంటాడు, అట్నుంచి అటే వెళ్ళిపోతాడు. సో వాడు ఎప్పుడు లోనికి రాడు, వాడు ఒక అజ్ఞాని. నెక్స్ట్, శరీరము ఆత్మ కాదని తెలుసుకోకుండాట.
శరీరము అనేది ఇది ఆత్మ కాదు. ఆత్మ అనేది దేవునితో కనెక్ట్ అయి ఉంటుందని వాడు ఎప్పటికీ తెలుసుకోడు. వాడు ఒక అజ్ఞాని. దేవుడు జీవుడు ప్రపంచం ఒకటేనని తెలియకుండాట. ఈ జీవాత్మలన్నిటిలోని నీ దేవుడు ఉన్నాడు. దేవుడు అనేవాడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడని వాడు ఎప్పటికీ తెలుసుకొని వాడు అజ్ఞాని అని చెప్పేసి చెబుతున్నారు. ఓకే, మన ఇక్కడతో ఇది చాలా ఎక్కువ ఉన్నది. సో మనం ఇక్కడ ఆపుదాము. ఓకే, మళ్ళీ మనము రేపు కలుస్తాము కదా, మాట్లాడుకుందాం. మెడిటేషన్ చేయండి మాస్టర్స్.